ఓం నమో నారాయణాయ నమస్కారం. గరుడ పురాణంలో నిన్నదాన్ని కంటిన్యూషన్ అండి. ఆల్మోస్ట్ గరుడ పురాణంలో ఎండింగ్లో ఉన్నాం. ఇవన్నీ కూడా అధ్యాయం 24 ఉన్నదానికి ఎడిషనల్ అన్నట్టు. ఇప్పుడు ఈ రోజుది నిన్నటిది వచ్చేసి 17వ అధ్యాయంలో ఎడిషనల్ అన్నట్టు. సో ఈరోజు కంటిన్యూషన్. జాంబవతి గురువైన జైగిష్యపుడు ఇలా చెప్పసాగాడు. అమ్మాయి, ఈ వెంకటాచలం పరమ పవిత్రం. నేను చెప్పాను కదా తిరుమల గురించి వచ్చిందని. ఇదిగో ఇది వెంకటాచలం, తిరుమల తిరుపతికి సంబంధించి. ఈ కొండనెక్కుతున్న భక్తులు భగవద్గీతను చదువుతూ శ్రీనివాసుని స్మరిస్తూ ఉంటే వారికి దేహాంతంలో ముక్తి నిశ్చయమే. భగవద్గీతను పఠిస్తూ తిరుమల శ్రీవారికి సంబంధించిన 7 కొండల కనుక ఎక్కినట్టయితే గోవింద గోవింద అనుకుంటూ ముక్తి ఖచ్చితంగా వచ్చిందట. ఎప్పుడు దేహాంతంలో అంటే మరణ సంభవించిన క్షణంలో. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వారి ఆనందానికి అంతము అవధులు ఏముండు. ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే ఫుల్ హ్యాపీ అన్నట్టు. మనం బతుకున్నప్పుడు చనిపోయిన తర్వాత కూడా అన్నట్టు. శాల గ్రామాన్ని చేతబట్టుకొని ఈ గరుడ పురాణాన్ని వింటూ ఈ కొండనెక్కిన వారికి మొత్తం తీర్థయాత్రలన్నీ చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఈ కొండ ఎక్కుతున్నప్పుడు ఆనందంగా దేవుని స్తుతిస్తూ నవ్వు మొగాలతో ఉండాలి. బాధలు ఏడుస్తూ కాదు, సంతోషంగా వెళ్ళాలి కొండ మీదకి. అలసట కొద్దీ చిరాక పడుతూ తన తోటి వారిని తిడుతూ కొండను అస్సలెక్కరాదు. తర్వాత గురుదేవులు జాంబవతి కోరగానే బ్రహ్మాదులకు శ్రీనివాసుడు ఎట్లా దర్శనమిచ్చాడో చెప్పసాగాడు. ఒక అలౌకికమైనటువంటి కాంతి పుంజము శ్రీనివాసుని యొక్క శరీరమును ఆవరించి ఉన్నట్లుగా వారు చూడగలిగారు. అంటే తిరుమల శ్రీవారిని ఒక అలౌకిక కాంతి పుంజం. తిరుమల శ్రీవారు వచ్చేసేమో కలియుగం అంటారు, మరి జాంబవతి అన్నప్పుడు ద్వాపర యుగం. సో మరి ఎప్పుడు చెప్పారు ఏంటనేది కొంత ఇన్కంప్లీట్గా అయితే ఉన్నాయి. పీడిఎఫ్ ఫార్మేట్ కదా మన దగ్గర. పీడిఎఫ్ ఉంటుంది, నార్మల్ ఫిజికల్ డాక్యుమెంట్ అది వేరు ఉంటుంది గరుడ పురాణం. సరే, మనమైతే ఉన్న విషయం తెలుసుకుందాం. శ్రీనివాసుని యొక్క శరీరానట ఒక కాంతి పుంజం, దట్ మీన్స్ ఒక లైట్ ఆవరించగా అప్పుడు వీళ్ళంతా కూడా చూస్తున్నారట. రుద్రదేవునికి శ్రీనివాసునుడు 1,00,000 మంది సూర్యుల కాంతి కనిపించింది. రుద్రదేవుడు అంటే శివుడు, ఆయనకి శ్రీనివాసునిలో 1,00,000 మంది సూర్యుల కాంతి కనిపించింది. ఆయనలో ఋషులకు సూర్యచంద్రుడు ఇద్దరూ గోచరించారు. తేజో మండలంగా సన్యాసులకు పాలవలే లౌక్యులకు ఆయన కనిపించాడు. సో ఎవరికి ఉన్నటువంటి పాండిత్యానికి అనుగుణంగా ఆ రకంగా శ్రీనివాసుడు కనిపిస్తూ ఉన్నారు. కలియుగంలో సామాన్య భక్తులకు ఆయన దివ్య మంగళ విగ్రహం రాతితో చెక్కినట్టే కనిపిస్తుంది. సో అంటే ద్వాపరంలోనే ఆ శ్రీనివాసుని గురించి చెప్తూ ఉన్నారు ముందుగానే. సో అది విషయం. అండ్ తిరుమల కొండల గురించి కూడా చెప్తున్నాను, అక్కడ వెలుస్తాడు అన్నట్టు. ఎలాట కలియుగంలో సామాన్య భక్తులకి ఆయన దివ్య మంగళ విగ్రహం రాతితో చెక్కినట్టే కనిపిస్తుంది. చూస్తారు కదా, రాతితో చెక్కిన విగ్రహం లాగే ఉంటుంది, కానీ సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే. అందుకే దాన్ని కలియుగ వైకుంఠం అంటారు. ఎందుకంటే వారిలో రజస్తమో గుణాలే అధికంగా ఉంటాయి. నిజమైన భక్తులు సత్వగుణ సంపన్నులై ఏ యుగంలోనైనా శ్రీనివాసుని ఈ కొండపై ప్రత్యక్షంగా దర్శించి తరించగలరు. సో మనలో రజోగుణం, తమోగుణం, సత్వగుణాలు 3 ఉంటాయి. అందులో రజోగుణం, తమోగుణం ఉన్నటువంటి వాళ్ళకి మనకి తిరుమలలో కొండ మీద దేవుడు ఎలా కనిపిస్తాడట? ఒక శిల్పం రూపంలో, విగ్రహం రూపంలో రాతితో చెక్కినట్టు. సత్వగుణ సంపన్నులు కనుక అయినట్టయితే తిరుమల శ్రీవారిని చూడగానే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మన ఎదురుగా ఉన్నట్టు ఉండిద్దట. సో అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ప్రత్యక్షంగా దర్శించి తరించగలరు అని అంటున్నారు. సో విభీషణుడు మరి కొంతమంది వస్తూ ఉంటారని అంటూ ఉంటారు ఇప్పటికీ అక్కడికి. సో అందుకేనేమో నిజమైన భక్తులను గురించి అడిగిన జాంబవతికి ఆయన ఇలా చెప్పాడు. ఎలా రేపు డిస్కస్ చేద్దాం.